మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. సిఐ నాగరాజుపై ఒత్తిడి లేకుండా ఛాంబర్లో మాట్లాడతానంటూ కూడా జడ్జి చెప్పడం జరిగింది. విజయవాడ 2వ ఏజేఎం కోర్టులో అధికారులు సిఐ నాగరాజును హాజరుపరిచారు. జడ్జి ఛాంబర్లో సిఐ నాగరాజుతో మాట్లాడుతున్నారు న్యాయమూర్తి. అలాగే సిఐ నాగరాజుకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఛాంబర్లో మాట్లాడతానని జడ్జి చెప్పడం జరిగింది. సిఐ నాగరాజును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు సిట్ అధికారులు. విజయవాడ 2వ ఏజేఎం కోర్టులో సిట్ అధికారులు సిఐ నాగరాజును హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. జడ్జి ఛాంబర్లో సిఐ నాగరాజుతో న్యాయమూర్తి మాట్లాడుతున్నారు. అలాగే సిఐ నాగరాజుపై ఒత్తిడి లేకుండా ఛాంబర్లో మాట్లాడతానని జడ్జి చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, సాయి కృష్ణ అదృశ్యం కేసులో మొదటి నిందితుడిగా ఉన్నటువంటి కృష్ణలంక మాజీ సిఐ నాగరాజుని విచారిస్తూ ఉన్నారు. విజయవాడ 2వ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆయన ప్రత్యేకంగా విచారిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున లాయర్లు, పోలీసులు, మిగతా సామాన్య ప్రజలు కూడా కోర్టుకి పెద్ద ఎత్తున హాజరైనటువంటి నేపథ్యంలో మామూలుగా అయితే అక్కడ కోర్టు జడ్జి కోర్టు ఆ ఛాంబర్లో ఇచ్చేయాలి. కానీ వచ్చినటువంటి ఎక్కువ మంది రావటం వల్ల అక్కడ డిస్టర్బెన్స్గా ఉన్నటువంటి నేపథ్యంలో నాగరాజుని ప్రత్యేకంగా తన ఛాంబర్లో పిలిచి లాయర్ల సమక్షంలో విచారణ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా జరిగినటువంటి పరిణామాలు, సిట్ ఇచ్చినటువంటి నివేదిక, అదేవిధంగా పొందుపరిచినటువంటి సాక్ష్యాధారాలన్నిటి కూడా ప్రవేశపెట్టారు. దీంతో విచారణ అయితే జరుగుతూ ఉంది. మొత్తం మీద చూస్తే పోలీసులు ముఖ్యంగా దీంట్లో సిట్ యంత్రాంగం చాలా పకడ్బందీగా నాగరాజు చేసినటువంటి సాయికృష్ణ వ్యవహారంలో చేసినటువంటి అన్ని అంశాలు కూడా చాలా పకడ్బందీగా నివేదికను అయితే తయారు చేసి జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉందో దాంట్లో అంశాలు, అదేవిధంగా ఇటు టాస్క్ ఫోర్స్ యంత్రాంగం ఇచ్చినటువంటి అంశాలు, మరోవైపు కృష్ణలంక పోలీసులు మిగతా సిబ్బంది దగ్గర నుంచి సేకరించినటువంటి అంశాలు, వీటిలన్నింటినీ పొందుపరిచి సిట్ చాలా న్యాయపరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా విచారణకు సంబంధించిన ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ చాలా పటిష్టంగా నాగరాజు సాయికృష్ణ వ్యవహారంలో చేసినటువంటి అన్ని అంశాలకు సంబంధించి నివేదిక అయితే చాలా పటిష్టంగా తయారు చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయికృష్ణ మీద వివిధ కేసులు ఉన్న నేపథ్యంలో ఆయన NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నది, కోర్టుకు హాజరు కావటం లేదనేటటువంటి ఆరోపణ పైన ఆయన్ని మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో నాగరాజుకి సిఐ నాగరాజుకి సాయికృష్ణ అప్పగిస్తున్నట్టు కూడా ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇది రికార్డెడ్ ఎవిడెన్స్. నాగరాజుకి సాయికృష్ణని అప్పగించలేదు అని చెప్పడానికి ఏ విధమైన ఆధారాలు లేకుండా నాగరాజుకి సాయికృష్ణని తీసుకొచ్చి అప్పగించినట్టు ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. కాబట్టి పోలీసుల అదుపులోనే నాగరాజు ఉన్నట్టుగా భావించవచ్చు అధికారికంగా. ఈ పరిస్థితుల్లో ఆ తర్వాత సాయికృష్ణ కనపడకపోవడానికి కారణం ఏంటి? సాయికృష్ణను వదిలేశారా? వదిలేస్తే ఏదైతే రికార్డెడ్గా స్వాధీనం చేసుకున్నట్టు ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నప్పుడు అతను వదిలేస్తున్నట్టు కూడా ఆధారాలు ఉండాలి. కానీ ఆధారాలు ఏవి కూడా పోలీస్ స్టేషన్లో అయితే కనిపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా నెల రోజుల పాటు మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ ఏమైంది? దాంట్లో సాయికృష్ణ వచ్చిన తర్వాత నుంచి, అతను విచారించిన తర్వాత నుంచి అతని కోసం ఎవరెవరు వచ్చారు, అతని తల్లితో పాటు లాయర్లు కానీ మిగతా వారు కానీ ఎవరు వచ్చారు, అసలు సాయికృష్ణ ఏ ప్రాంతాలకు తీసుకెళ్లారు, సాయికృష్ణ బయటికి తీసుకెళ్లి లోపలికి తీసుకురావటం, లోపల నుంచి బయటికి తీసుకెళ్లే క్రమంలో సాయికృష్ణతో పాటు ఎవరెవరు ఉన్నారంటే పోలీస్ యంత్రాంగం కానీ ఇటు బయట వారు కానీ ఎవరున్నారనేటటువంటి సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ కూడా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా అవి చాలా ఈ కేసులో కీలకంగా మారుతాయని భావించినటువంటి వ్యవస్థ వాటిని కూడా డిలీట్ చేయడంతో దాదాపు 28 రోజుల పాటు రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ కూడా ధ్వంసమైనటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా నాగరాజుని సిట్ అధికారులు ప్రశ్నిస్తే దాని గురించి కూడా మౌనం వహించినట్టుగా తెలుస్తా ఉంది. నాగరాజు అంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి మిస్సింగ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి సహచరులు ఏం చెప్తున్నారు సార్?
మాధవి, దీనికి సంబంధించి దాదాపు 22 మంది నుంచి వాంగ్మూలాలు అయితే సిట్ యంత్రాంగం తీసుకుంది. టాస్క్ ఫోర్స్ సిబ్బంది నుంచి, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి, వార్డు దగ్గర నుంచి అందరూ కూడా ఎవరెవరైతే ఈ కేసుతో ముడిపడి ఉన్నారో, ఎవరెవరైతే స్టేషన్ సిబ్బంది ఉన్నారో, రాత్రి పగలు డ్యూటీ చేసే యంత్రాంగం ఉందో వారందరి దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి రికార్డు చేశారు వారందరూ స్టేట్మెంట్లు కూడా. అయితే వారందరికి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి సీసీ కెమెరాలు రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నీ కూడా 28 రోజులు, నెల రోజుల పాటు రికార్డ్ అయిన దృశ్యాలు కేవలం 2 రోజులు మాత్రమే ఉండటం, 28 రోజుల పాటు ఉండాల్సినటువంటి మిగతా సీసీ ఫుటేజ్ ధ్వంసమైనటువంటి నేపథ్యంలో అవి కూడా నాగరాజు సిఐ ఎవరైతే ఈ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రధాన నిందితుడిగా ఉన్నారో ఆయనే మిస్ చేశారనే భావన ఈ జరుగుతున్న పరిణామాలను బట్టి వ్యక్తమవుతుందని చెబుతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి నాగరాజు దీనికి సంబంధించి సిట్ కూడా ప్రశ్నించిన పరిస్థితుల్లో ఆయన దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పలేదని తెలుస్తుంది. మరొక కీలకమైనటువంటి అంశం, 15 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచి అతను చిత్రహింసలు పెట్టారు, తన కొడుకుని తన ముందే చాలా దారుణంగా హింసించారని తన తల్లి కూడా సిట్ పోలీసులకి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. దానితో పాటు మిగతా వ్యక్తులు కూడా ఎవరైతే అక్కడ ఉండి ఆ డెలివరీ బాయ్గా ఉన్నారండి, బయట నుంచి వచ్చిన డెలివరీ బాయ్ కూడా ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన డెలివరీ బాయ్ కూడా సిట్కి వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తాను డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నాగరాజు కూడా స్టేషన్లో ఉన్నాడనేటటువంటి అంశం గురించి కూడా ఆ డెలివరీ బాయ్ కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే అక్కడ నుంచి తర్వాత మే 24, 25 తేదీల్లో కృష్ణలంక శ్మశాన వాటికలో 8 అనాథ శవాలు దహనం చేశారు. ఆ 8లో సాయికృష్ణ శవం కూడా ఉంటుందనేటటువంటి అభిప్రాయానికి అయితే సిట్ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మాది జయరాజ్, అంటే ఒకవైపు సిఐ నాగరాజు విచారణ జరుగుతూ ఉంది, అలాగే సిట్ అధికారులు సాయికృష్ణ తల్లిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విచారించారు. బట్ మరోవైపు టెక్నికల్ ఎవిడెన్స్ బట్టి ఎలాంటి విషయాలు తెలుస్తున్నాయి పోలీసులకు, ఏ విషయాలు సేకరించారు టెక్నికల్ పరంగా, గూగుల్ లొకేషన్స్ కావచ్చు, వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, ఈ పరంగా? మాధవి, ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉంది. ప్రస్తుతం అయితే నాగరాజుని కోర్టులో ప్రవేశపెట్టడానికి కావాల్సిన ఎవిడెన్స్లు మాత్రమే సేకరించారు సిట్ బృందం. దీనికి సంబంధించి ఒకవైపు క్లూస్ టీమ్ జరుగుతూ ఉంది, మరొక వైపు దీనికి సంబంధించి ఐటీ డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ ఐటీ డిపార్ట్మెంట్ రంగంలో దిగింది. ఇంకొక వైపు ఫోరెన్సిక్ యంత్రాంగం అంతా కూడా గడిచిన వారం రోజులుగా ఇదే కేసు పైన దర్యాప్తు చేస్తారు. ఒక్క నిమిషం, ఇక సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు తెలుస్తూ ఉన్నాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ లో సాయికృష్ణను పోలీసులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే పోలీస్ కస్టడీలోనే సాయికృష్ణ చనిపోయినట్లుగా సిట్ నిర్ధారణకు వచ్చింది. అలాగే సాయికృష్ణ మృతదేహాన్ని పిఎస్ లోనే చూసినట్లుగా ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఫోరెన్సిక్ బృందం కూడా సాయంతో సీసీ ఫీడ్ స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. అలాగే విచారణకు తీసుకొచ్చిన సాయికృష్ణను కోర్టులో హాజరుపరచలేదు, అలాగే మరోవైపు ఎందుకు హాజరుపరచలేదు అనే దానిపై సిఐ సమాధానం చెప్పలేదు. ఇలాంటివన్నీ కూడా రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది సిట్ అధికారులు. కృష్ణలంక పిఎస్ పరిధిలో సీసీటీవీ ఫుటేజ్ మాయంపై కూడా పోలీసులు సమాధానం ఇవ్వలేదంటూ కూడా రిమాండ్ రిపోర్టులో కూడా పలు కీలక అంశాలైతే పొందుపరచడం జరిగింది. మరోవైపు సాయికృష్ణ తల్లి ఆరోపణలపై, ఇతరుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా సిట్ అందులో పొందుపరిచింది. మరింత దర్యాప్తు కోసం సిఐ నాగరాజును కస్టడీకి కోరుతున్నట్టుగా కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన జయరాజ్, సో రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక అంశాలు అయితే పొందుపరచడం జరిగింది. సో ఎన్ని రోజులు ఇచ్చే అవకాశం ఉంటుంది, అలాగే ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది అసలు మాధవి? రిమాండ్ రిపోర్టుని లో ఉన్నటువంటి అంశాల గురించి ప్రస్తుతం మాట్లాడేటటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఒకవైపు ఎవరైతే దీంట్లో కీలకమైనటువంటి A1 నిందితుడిగా ఉన్నటువంటి నాగరాజు ఉన్నారో ఆయన్ని ప్రత్యేకంగా తన ఛాంబర్లో న్యాయమూర్తి గారు విచారిస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా దానికి సంబంధించి వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో రిమాండ్ రిపోర్ట్ అనే దాని గురించి అందులో ఏమేమి పొందుపరిచారు, ఎలాంటి అంశాలు ఉన్నాయి అనేటటువంటి అంశం గురించి ప్రస్తుతం మనం దాని గురించి డిస్కస్ చేయకపోవటం మంచిది. అయితే దాంట్లో ఉన్నటువంటి న్యాయమూర్తి వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సర్వోన్నత జడ్జి గారు ఇచ్చినటువంటి
తీర్పును బట్టి తర్వాత మనం దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాల గురించి మాట్లాడుకోవాలి. అయితే ఇచ్చినటువంటి ఆధారాలు ఏదైతే గత 3 రోజులుగా సిట్టు బృందం అయితే సేకరించిందో వాటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరుస్తారు. రిమాండ్ విధించిన తర్వాత దాంట్లో ఎలాంటి అంశాలు వచ్చాయి, వాదనలు ప్రతివాదనలు ఏ జరిగాయి, సిఐ నాగరాజు జడ్జి గారి ముందు ఏం చెప్పారు, అదేవిధంగా సిట్ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు పొందుపరిచారు, న్యాయపరంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి, రిమాండ్ విధించిన తర్వాత వాటి గురించి మాట్లాడుకోరు. కానీ మొత్తమే చూస్తే సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి 3 పేజీల రిపోర్ట్ ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారుతా ఉంది. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇచ్చినటువంటి ఎవరైతే టాస్క్ ఫోర్స్ దాంట్లో ఉన్నటువంటి 8 మంది నుంచి వాంగ్మూలాలు తీసుకుంది సిట్, అవి కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. మరొక వైపు కృష్ణలంక పోలీసులో ఉన్నటువంటి సెంట్రీ దగ్గర నుంచి అటు ఎస్ఐ వరకు కూడా ఉన్నటువంటి వ్యక్తులందరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్లు రికార్డు చేశారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. వీటి మొత్తం మీద చూసుకుంటే మొత్తం అన్నీ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది నాగరాజు అనేటటువంటి అభిప్రాయాన్ని ఆయన సాయికృష్ణ తల్లి వ్యక్తం చేస్తున్నారు. తనను పిలిచారు, స్టేషన్కి పిలిచారు, చాలా అమానుషంగా వ్యవహరించారు, తన పట్ల కూడా చాలా దుర్భాషలాడుతూ మాట్లాడారు. తనను కూడా నీ కొడుకు చనిపోయాడు, దండ రెడీ చేసుకొని సిఐ స్వయంగా తనకు చెప్పినట్టుగా సాయికృష్ణ తల్లి అనేక సందర్భాల్లో మీడియాతో చెప్పింది. అదేవిధంగా విచారణ అధికారులు చెప్పింది. సిట్టు యంత్రాంగానికైతే రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సాయికృష్ణని హింసించడం, అతన్ని చాలా భయానకంగా హింసించడం వల్లే స్టేషన్లోనే చనిపోవటం, అతన్ని అక్కడి నుంచి కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లి పోలీసులే దహన సంస్కారాలు పూర్తి చేయటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితుల్లో తను కోర్టు ఈ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పూర్తి స్థాయిలో ఇప్పటికే రాతపూర్వకంగా ఇచ్చారు, వారల్గా కూడా చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఇదే అంశాన్ని గురించి వివరించిన నేపథ్యంలో వీటిలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా రిమాండ్ రిపోర్ట్లో సిట్ పొందుపరిచేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎలాంటి అంశాలు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి, ఏ అంశాలు నాగరాజు గురించి పొందుపరిచారు, నాగరాజు వాదనలు ఎలా ఉన్నాయి, 8 గంటల పాటు నాగరాజును విచారించగా నాగరాజు సిట్ బృందానికి ఇచ్చిన సమాధానాలు ఏంటి, సిట్ వేసినటువంటి ప్రశ్నలు ఏంటి, ఇవన్నీ కూడా అధికారికంగా న్యాయమూర్తి విచారణ పూర్తయిన తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. అప్పటి వరకు కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు, రకరకాల అంశాలు ఉన్నప్పుడు కూడా అవి సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. మరొక వైపు ఇటు కృష్ణలంక పోలీసులు ఇచ్చినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఇంకొక వైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇచ్చినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఈ 3ని బేరీజ్ వేసుకుని సిట్ టీము ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే వాదనలు ప్రతివాదనలు పూర్తవుతాయి. న్యాయమూర్తి తుది తీర్పు ఇచ్చేట అవకాశం ఉంది. ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్లు ఏమున్నాయి, సిఐ నాగరాజు ఏ విధంగా చెప్పారు, జడ్జి గారి ముందు ఏ విధంగా చెప్పారు అనేటువంటి అంశాలన్నిటి గురించి కూడా అప్పుడు వెలుగులోకి వచ్చేటట్టు అవకాశం ఉంది. మాధవ్. థ్యాంక్ యూ జయరాజ్.